ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. సమావేశంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలోని రఘునాథపాలెం మండలంలోని 37 గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలని తుమ్మల సూచించారు. దానికి అనుగుణంగా అందరూ కృషి చేయాలన్నారు. కష్టపడే వాళ్లకు పదవులు ఇచ్చే అవకాశం ఉందని, మీరు పదవుల్లో కూర్చుంటే మీరు నాకు ఇచ్చిన స్థానానికి విలువ ఉంటుందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కులగణన జరిగిందని, కులగణన చేయగలిగిన దమ్ము ధైర్యం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే ఉందని, రాహుల్ గాంధీ ఆలోచనలతో దేశ ప్రధాని మోదీ కులగణన చేయక తప్పడం లేదని చెప్పుకొచ్చారు. గారికి, రాయల్ నాగేశ్వరరావు గారికి, అట్లాగే రాధా కిషోర్ గారు సమస్యలు చెప్పారు. మీరు అభివృద్ధిని గురించి నాకు గుర్తు చేయటమే, చేసిన పనులు అయినయా లేదా, చెప్పిన పని అయిందా లేదా. నేను మీ గ్రామానికి ఇప్పటికీ 536 రోజులు అయింది నేను అధికారంలోకి వచ్చి. మీ దగ్గరికి 236 సార్లు వచ్చా, 260 సార్లు వచ్చా. అంటే రోజు ఇడిచి రోజు మీ నియోజకవర్గానికి వస్తున్నా, రోజు ఇడిచి రోజు అన్ని నియోజకవర్గాలకి వెళ్తున్నా, అన్ని జిల్లాలకి వెళ్తున్నా, అన్ని రాష్ట్రాలకి అవకాశం ఉన్న కాడికి వెళ్తున్నా, 2-3 దేశాలకు కూడా వెళ్ళొచ్చిన. అయినా సరే రోజు ఇడిచి రోజు ఖమ్మం నియోజకవర్గాన్ని టచ్ చేస్తున్నా. అది డివిజన్ లో కావచ్చు, పంచాయతీలో కావచ్చు, మీటింగ్ కావచ్చు. కాబట్టి దయచేసి మీరు ఆలోచన చేయాల్సింది, నాకు మీరు ఇచ్చినటువంటి గౌరవం జన్మలకి మర్చిపోనని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి. నా కోరిక గోదావరి జలాలు ఖమ్మం ఉమ్మడి జిల్లాని సస్యశ్యామలం చేయాలి. అదేవిధంగా భారతదేశంలో జాతీయ రహదారులు నెట్వర్క్ ఉన్నటువంటి ఏకైక జిల్లా, నెంబర్ 1 జిల్లా మన ఖమ్మం జిల్లా కావాలనేది నా ఆకాంక్ష. వాటన్నింటినీ పూర్తి చేసేటటువంటి బాధ్యత నాకు మళ్లీ వచ్చింది. అదేవిధంగా మీ గ్రామాల్లో మీరు రజబలి నగర్ కావచ్చు, దోనబండ కావచ్చు, లేకపోతే కొర్లబొడుతండా కావచ్చు, ప్రతి గ్రామానికి మంచినీళ్లు ఇచ్చినటువంటి ఘనత కూడా నేనే తీసుకున్నా ఆ రోజుల్లో కూడా అపోజిషన్ లో. అదేవిధంగా ఇప్పుడు రహదారులు వేసే కార్యక్రమం కూడా నేనే చేసి పెట్టాను. ఇంకా మిగిలిన డొంక రోడ్లు ఉన్నాయి.